హలో ప్రభాస్ బ్రదర్. హలో బన్నీ డార్లింగ్, నా రాజసాబ్ టీజర్ చూసావా డార్లింగ్? చూసా బ్రదర్, నాకైతే అంతంత మాత్రంగానే అనిపించింది. అయ్ బాబోయ్, అదేం డార్లింగ్ టీజర్ లో నా డైలాగ్ చెప్తున్నావు? నిజమే చెప్తున్నా, నాకైతే పెద్దగా అనిపించలేదు. ఇంగ్లీష్ లో హారీ పాటర్, తెలుగులో చంద్రముఖి ఇలాంటి సినిమాలు మిక్స్ చేసినట్లు అనిపించింది. అయ్యో, ఇందులో నేను వింటేజ్ లుక్ లో కనిపించే కదా. నా ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకున్నారు కదా డార్లింగ్, నువ్వేంటి హరీ పాటర్ చంద్రముఖి అంటున్నావు? నాకైతే అలాగే అనిపించింది. నా పుష్ప రికార్డులు బద్దలు కొట్టడం ఎవడి వల్ల కాదు. ఇప్పుడు రికార్డుల గురించి ఎవడు అడిగాడు డార్లింగ్? టీజర్ ఎలా ఉందంటే నువ్వు రికార్డుల దగ్గరికి వెళ్తావు. నేను రికార్డులే చూస్తాను, రికార్డులే కొడతాను. ఓవర్ గ్రాఫిక్స్ నాకు నచ్చవు. చూసావుగా, మొన్న గద్దర్ అవార్డు కూడా వచ్చింది. నీకు గద్దర్ అవార్డు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది డార్లింగ్. సీఎం గారి చేతుల మీద అవార్డు తీసుకున్నావు, నిజంగా ప్రౌడ్ మూమెంట్ అది. సీఎం ఎవరు? అక్కడ సీఎం పిఎం ఎవరుంటే నాకేంటి? ఇక్కడ పుష్పరాజ్ తగ్గేదేలే. అదేం డార్లింగ్, అయినా నీకు ఎందుకు డార్లింగ్ ఇంత యాటిట్యూడ్? సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ గా ఉండాలి కదా. నాకు నచ్చకపోతే నేను ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వను. ముందు నువ్వు ఆ పుష్ప క్యారెక్టర్ నుంచి బయటికి రా డార్లింగ్. ఈ సినిమాలు హిట్లు ఫట్లు రికార్డులు ఇవన్నీ తాత్కాలికం డార్లింగ్. అవునా? మరి ఏది శాశ్వతం అంటావు? అది మన క్యారెక్టర్ డార్లింగ్. పెద్దవాళ్ళ పట్ల గౌరవం చూపించడం, అభిమానులకి నచ్చేలా ప్రవర్తించడం, మంచితనంతో మానవత్వంతో మెలగడం, ఇవే డార్లింగ్. ఇవే శాశ్వతంగా మనతో పాటు నిలిచిపోయి ఉండే. అవన్నీ చెప్పక బ్రదర్. నీ రాజాసాబ్ నా పుష్ప రికార్డులు కొట్టలేదు. నీ సినిమానే కాదు, ఏ సినిమా కూడా కొట్టలేదు. ఊరు నాయన, నువ్వేం డార్లింగ్ ఇదే ట్రాన్స్ లో ఉన్నావు? ఈ మధ్యకాలంలో నేను తీసిన సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఉండి ఇక్కడ మన నేటివిటీకి తగ్గట్లు అనిపించడం లేదు డార్లింగ్. అందుకే ఆ వింటేజ్ ప్రభాస్ లుక్ తీసుకొచ్చాను. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి డార్లింగ్. ఆ గ్రాఫిక్స్ ఏంటి? ఆ దయ్యాల గోలేంటి? ఇది రాజాసాబా లేకపోతే దయ్యాల కోట? వింటేజ్ ప్రభాస్ లా ఉంటే సరిపోతుందా? మిర్చి లాంటి సినిమా చేయాలి. ఈ దయ్యాల సినిమాలు ఏంటి? నీకు ఎప్పుడు ఈ గ్రాఫిక్స్ గోలేనా? ఫ్యామిలీ స్టోరీస్ తీవా? ఇదిగో డార్లింగ్, నువ్వు ఎక్కువ మాట్లాడదు. సినిమా పూర్తిగా చూస్తే అర్థం అవుతుంది డార్లింగ్. నేను నీలా పొగరుగా మాట్లాడను కానీ నేనేంటో, నా దమ్మేంటో, నా సత్తా ఏంటో నాకు తెలుసు. చూస్తూ ఉండాలి. బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలైపోతాయి. ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదు బ్రదర్ రికార్డులు కొట్టడం అంటే. రికార్డుల గురించి నువ్వు నాకు చెప్తావా? బాహుబలితో ప్రపంచాన్ని షేక్ చేసిన వాడిని. అయినా సరే ఇంత కూడా గర్వం పెట్టుకోకుండా నార్మల్ పర్సన్ లా సంతృప్తిగా బ్రతుకుతున్నాడు. నా రికార్డులు కనుక నీకు ఉండుంటే నువ్వు ఇంక ఈ నేల మీద ఉండేవాడు కాదు. చాలే బ్రదర్, బాహుబలి అది ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడంతా పుష్పగాడి హవా నడుస్తుంది. ఇక నువ్వు ఎన్ని సినిమాలు తీసినా బాహుబలి రేంజ్ లో హిట్ కాదు. కానీ పుష్పగాడు పుష్పాను మించి హిట్ ఇస్తాడు. నీకు బాగా పిచ్చి ముదిరిపోయింది డార్లింగ్. అయినా ఎందుకు అంత కూల్? నీకు ఈ మధ్య నీ యాటిట్యూడ్ బాగా ఎక్కువైపోయింది. సాక్షాత్తు చిరంజీవి గారు ఫోన్ చేసి నన్ను మెచ్చుకున్నారు. నువ్వేంటి తిక్కగా మాట్లాడను? నీ తొక్కలో రికార్డుల గురించి నాకు చెప్పకు. అబ్బాబా, ఆ మెగా ఫ్యామిలీ గురించి చెప్పక బ్రదర్, నాకు చిర్రెత్తుకొస్తుంది. ఇదిగో బన్నీ, నీకు ఫైనల్ గా మాట చెప్తూ విను. నా సినిమాలతో నువ్వు పోటీ పడలేవు. నా రేంజ్ వేరు, నా స్టామినా వేరు. అర్థమవుతుందా? నా దాకా ఎందుకు? నీ పొగరు అణచడానికి పెద్ద రూపంలో రామ్ చరణ్ రాబోతున్నాడు. భారీ సిక్సర్ కొట్టబోతున్నాడు. నీ తుప్పు వదిలించబోతున్నాడు. కాసుకోమని. అంత సీన్ లేదు. ఎవడైనా రానే, ఏదైనా కానీ పుష్పరాజ్ తగ్గేదేలే. చాలే, నీ పొగరు తగ్గే రోజు త్వరలోనే వస్తుంది. ప్రేక్షకులే తగ్గిస్తారు. నువ్వు నా మూడంతా ఖరాబ్ చేసి పారేసావు. పద, అలా వెళ్ళి పెగ్గేసుకుందాం. అలా అన్నా బాగుంది. పద బ్రదర్, పద. రప్ప వీడెవడండి బాబు? పద డార్లింగ్.